అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్స్లో అది చాలా కీలకమైన ఎలక్షన్ కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే పుట్టపర్తి సీటు కూడా గెలవాలి. ఈ సీటు గెలవాలంటే శ్రీధర్ రెడ్డి గారి సమర్థత సరిపోదు. శ్రీధర్ రెడ్డికి ఆ శక్తి సమర్థత లేదు, ఆ సిన్సియారిటీ లేదు, ఆ నిజాయితీ కూడా లేదు ఆయనకి. కాబట్టి అతన్ని మారిస్తేనే ఇక్కడ పార్టీ బతుకుతుంది, పార్టీని బతికించుకుంటాం. అతనికి ఇవ్వడం వల్ల ఒక సీటు ఆయనకు తగ్గుతుందనేది మా బాధ. ఈరోజు ఆ బాధను కనీసం పై వాళ్ళు గమనించి తప్పనిసరిగా శ్రీధర్ రెడ్డి గారి స్థానంలో ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలే కాకుండా మేము ప్రజల్లో తిరిగి తప్పనిసరిగా పార్టీని గెలిపించుకుంటాం. దయచేసి శ్రీధర్ రెడ్డి గారికి టికెట్ రాకుండా అధిష్టానం ఆలోచన చేయాలని, అతనికి ఇవ్వడం వల్ల ఎంతమంది బాధపడతారనేది అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాం. ఇంకా ఒకటి చాలా రకాలైనటువంటి అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి వ్యక్తి అనంతపూర్ జిల్లాలో నేను అనుకోవడం శ్రీధర్ రెడ్డి గారే. ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ఆరోపణల వల్లనే ఈరోజు ప్రజల్లో కూడా కార్యకర్తలు అంటే రాజకీయాలు ఉంటాయనుకోవచ్చు, కానీ ప్రజల్లోకి ఎందుకు ఆయన మీద అంత వ్యతిరేకత ఉంది? మొన్న జరిగినటువంటి పాదయాత్రలో కనీసం ఒక్క ఊర్లో ఒక 10 మంది ఆయన వెంబడిపోయారా? కూలీలను పెట్టుకొని జెండాలు మోయించుకొని మామ అనిపించుకొని ఏదో నేను చాలా పెద్ద నాకేదో పెద్ద శక్తి ఉందని చెప్పి మిడిసిపాటు పడ్డమే తప్ప దాని నుంచి ఆయన శక్తిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునేటువంటి పాదయాత్రనే కాదు, అది పార్టీ ప్రతిష్టను పెంచినటువంటి పాదయాత్ర కాదు. జగనన్న సీఎం కావాలా? ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఎస్పెషల్లీ శ్రీధర్ అన్న వద్దు అనేది మా అభిప్రాయము. శ్రీధర్ అన్నకు పొరపాటున టికెట్ ఇచ్చినంతే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము కూడా వైఎస్ఆర్ కార్యకర్తలమే, లేదని లేదు. ఈ పార్టీ పరంగా అయితే జగనన్న ఆదేశాల మేరకి గత 10 సంవత్సరాలు మేము పనిచేసినాము, నిజాయితీగా పనిచేసినాము. ఇప్పుడైతే శ్రీధర్ అన్నకు టికెట్ వస్తే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, చేయలేము కూడా. ఇది పరిస్థితి. అయితే అధిష్టానం సంకేతాలు పంపించినా మేమైతే పార్టీకి పనిచేసేటట్లే. ఎవరైనా సరే ఈ ప్లేస్లో ఎవరిని పెట్టినా పార్టీకి మళ్ళీ భుజస్కంధాలతో మోస్తాము. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న సీఎంను చేసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. జగనన్న ముద్దు శ్రీధర్ రెడ్డి వద్దు అనే కార్యక్రమాన్ని కాన్స్టిట్యున్సీ మొత్తం కార్యకర్తలు ఎవరైతే అన్యాయమైనారో వాళ్ళంతా కలిసి సమావేశం జరిగి శ్రీధర్ రెడ్డి సార్కు టికెట్ ఇస్తే మేము చేయమని అధిష్టానికి తెలియాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్కి కూడా గత 20 రోజుల కింద కూడా మేము ఇదే పత్రికా విలేకరుల ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో అతనికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది. కాబట్టి లేరు అని అంటున్నారు. ఎవరు లీడర్లు ఉన్నారు? కడపల మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు, మన సిసిసి సభ్యుడు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు. నాకు తెలుసంగా గట్టి లీడర్ల వాళ్ళు ఇంత ముందు గెలిచిండేవాడు మోహన్ రెడ్డి సారు ఉన్నారు. వాళ్ళకి అధిష్టానానికి కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి సార్ అయితే నేను ఒకనే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతోమందిని అన్యాయం చేసినాడు, ఎంతోమందిని రోడ్లు పాలు చేసినాడు. ఈరోజు నాకు ఆత్మహత్య తప్ప వేరేదేం లేదు. నాకు చేసిన అన్యాయానికి నాకు చేసినట్టే కార్యకర్తలకు అందరి కాన్స్టిట్యున్సీలో చాలా మందికి జెండా మోసి రాత్రింబోలు కష్టపడిన వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఈరోజు ఎవరైతే ఉన్నారో కద్రసోట్లు వేసుకొని కార్లు వేసుకొని వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ముందుకు పెట్టుకుంటున్నాడు. ఈరోజు